ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఈ సమయంలో వచ్చిన పండుగలు, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి శ్రావణ మాసంగా పరిగణిస్తారు. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన మాసంగా శ్రావణ మాసాన్ని పరిగణిస్తారు. తెలుగు పంచాంగ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం 5వది. ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జూలై 22 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. కానీ దక్షిణాది వాళ్ళు అనుసరించేది చంద్రమాన క్యాలెండర్. దీని ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 5 నుంచి ప్రారంభమవుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అనేక వ్రతాలు, పూజలు ఆచరించేందుకు అనువైన మాసం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని చెబుతారు. శ్రావణ మాసంలో పండుగలు: మంగళగౌరి వ్రతం, వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు నాగపంచమి, పుత్రద ఏకాదశి, రాఖీ పౌర్ణమి, శని త్రయోదశి, కృష్ణాష్టమి, హయగ్రీవ జయంతి వంటివి ఈ మాసంలో ఉన్నాయి. ఈ ఏడాది శ్రావణ మాసంలో 5 శ్రావణ సోమవారాలు వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీ శ్రావణ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.